నేపథ్యాలు తెలిసిందే. అది తెలుగుదేశం బ్యాక్గ్రౌండ్, ఇది వైసీపీ బ్యాక్గ్రౌండ్. కొందరు నేరుగా కనిపిస్తారు, కొందరు పరోక్షంగా ఉంటారు. ఇవి చూసి ప్రభావితం అయిపోయి లోపలికి వెళ్ళిపోయి ఈవీఎంలు దడ నొక్కేసే పరిస్థితులు ఉంటాయా రాబోయే రోజుల్లో? మీరు అలా అనుకుంటున్నారా పోలింగ్ నాడు? ఎందుకంటే ఈ 2 సినిమాలు వాటి యొక్క కథాంశం ఏదైతే ఉందో అది ఎప్పుడో 50 ఏళ్ల క్రితమో 60 ఏళ్ల క్రితమో జరిగిన చరిత్ర కాదు. వీళ్ళందరి కళ్ళ ముందు, ప్రజలందరి కళ్ళ ముందు ఇటీవల కాలంలో జరిగిన చరిత్ర. ఆ చరిత్రని ప్రజలు నిశ్చితంగానే గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు రాజధానిలో జరుగుతున్న పోరాటం కావచ్చు, ఆ పోరాటాన్ని టెలివిజన్ ఛానల్స్ 24 గంటలు అటు వాదన ఇటు వాదన రెండింటిని చూపిస్తూనే ఉన్నాయి. లేదు లేదే, అటువాదనే ఉందే. అంటే ఇప్పుడు వైసీపీ చెప్తున్న వాదన కావచ్చు, లేదా అమరావతి రైతుల వాదన కావచ్చు. ఈ 2 వాదనలు ఏదైనా కూడా వాటిల్ని ప్రజలు ఇటీవల కాలంలో గత 5 సంవత్సరాలుగా జరుగుతున్న వాస్తవమే ఇది. సో ప్రజలు వీటిల్ని గమనిస్తూ ఉంటారు. నువ్వు దాన్ని ఏదో సినిమాలో మసిబూసి మారేడుకాయ చేసి ఎమోషన్ క్రియేట్ చేసి నీకు కావాల్సిన విధంగా నేను కథాంశాన్ని తయారు చేసుకుని నీకు పాజిటివ్గా నేను ముందుకు పెడతాను అని అనుకుంటే ప్రజలు అంతగా విశ్వసిస్తారు. ఈరోజు ప్రతి ఒక్క అంశం వస్తుందండి పర్లేదు, వస్తుంది. ప్రతి ఒక్క అంశం మొబైల్ ఫోన్లోకి కనిపించే ఈ రోజుల్లో ప్రతి చిన్న విషయం కూడా మొబైల్ ఫోన్లో వస్తుంది. చదువు వచ్చినవాడు చదువు రానివాడు గమనిస్తూ ఉన్నాడు. యూట్యూబ్ ఛానళ్ళు 100 విషయాల్ని 100 రకాలుగా అనలైజ్ చేసి చూపిస్తూనే ఉన్నారు. నాకు ఒకటి అర్థం కాదు. అటువంటి పరిస్థితుల్లో అప్పిరెడ్డి గారు రాజధాని ఫైల్స్ అనే సినిమా మీద కోర్టుకు వెళ్లాల్సినంత అవసరం ఏంటి వచ్చింది? ఏం అవసరం లేదు. ఒక సినిమా తీసుకున్నారు, వెళ్తుంది, చూసినవాడు చూస్తాడు, చూడనవాడు వదిలేస్తాడు. ఎందుకంటే ఇవాళ రేపు మీరు థియేటర్లో లేకపోతే ఓటీటీలో కొన్ని 100 ఉన్నాయి మనం చూడకుండా మొబైల్లో 100 కనిపిస్తూ ఉన్నాయి. వస్తున్నప్పుడు అంత ఎగబడి చూడటానికి అంత గొప్ప కథాంశము కాదు, అంత గొప్ప నేపథ్యం ఉన్న నాయకత్వం ఆ సినిమాలో ఎక్కడా కనపడదు. 2 వైపులా నేను చెప్పేది కనపడదు. అందుకని దానికోసం కళ్ళల్లో ఒత్తులేసుకుని చిరంజీవి సినిమాకి వెళ్ళినట్టయితే ఎవరు వెళ్ళరు. యాత్ర విడుదలైందండి, యాత్ర 2 విడుదలైంది. తెలియదు అసలు, అది కూడా తెలియదు నాకు. యాత్ర 2 విడుదల చేశారు. యాత్ర 2 విడుదల చేసిన తర్వాత సినిమా హాళ్లలో దాని యొక్క రెస్పాన్స్ ఏంటి మనందరి కళ్ళ ముందే ఉంది. రేపు ఈ సినిమాలు రిలీజ్ చేసినా కూడా ఎవరి పట్టుదల కోసం వాళ్ళు మేము 100 థియేటర్లు ఆడిచ్చాం, 50 థియేటర్లు ఆడిచ్చాం, లేదా బలవంతంగా నా పార్టీ కార్యకర్తలందరికీ నేను చూపించానని చెప్పుకోవడానికి తప్ప అంతకుమించి ప్రతి వాస్తవం. ఎందుకంటే 50 ఏళ్ల క్రితం చరిత్ర అయితే ఈ యంగ్స్టర్స్ ఎవరైనా వీళ్ళకి చూడడానికి ఇది ఉంటుంది. అటువంటిది ఏది కాదు. ఇటీవల జరుగుతున్న పరిణామాలన్నీ ఇవన్నీ కూడా గత 10 ఏళ్ల లోపల పరిణామాలే. సో ఎవరైతే ఉంటారో, ఓటర్ ఎవరైతే ఉంటారో ఆ ఓటర్కి ఇవన్నీ తెలుసు. ప్రతిదీ వాడి ఇంట్లో వాడు కూర్చొని చూస్తున్నాడు, చదువుతున్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఇవి ప్రభావితం చేస్తాయని నేనైతే అనుకోను. ఎమోషనల్గా నువ్వు ఎంత తీసినా కూడా అంత ఎమోషనల్గా ఓటర్లు ఉండి ఒకవైపుకి ప్రవహించిపోతారని అయితే ఇప్పుడు నాకున్న రాజకీయ పరిజ్ఞానం వరకు వ్యూహం ప్రోమో చూస్తుంటారు మీరు. అదే టీజర్ వదిలేరు. సరే, ఆయన చైతన్య దర్శకుడు, అసలు అద్భుతమైన పోలికలు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. వాయిస్ కూడా ఆయన కళ్ళజోడు ఇట్లా తీసి ఇలా క్రూరంగా చూస్తున్న ఒక పదే చూపించేది ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయదా అండి? అంటే ఒక్క అట్లీస్ట్ 2 చేయదా అండి ఓటర్లని? అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే అండి, మీరు సీనియర్ జర్నలిస్టు, కొంతమంది ఆయన చేత బాధింపబడ్డ వాళ్ళు, ఎందుకంటే ప్రతి ప్రభుత్వంలో కొంతమంది లాభపడిన వాళ్ళు, బాధింపబడిన వాళ్ళు, లాభపడిన వాళ్ళు పరిమితంగా ఉంటారు, బాధపడిన వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు. ఆ బాధింపబడిన వాడు సంతోషించడానికి, అరే వీడు ఎంత ఎదవో ఎంత చక్కగా చూపించాడని చెప్పుకోవడానికి, ఆ మనసులో సంతోషపడడానికి ఇటువంటి ఉపయోగపడతాయేమో. కానీ దాన్ని విస్తృతంగా ఒక ప్రజాభిప్రాయాన్ని తయారు చేయడానికి తీసుకెళ్ళడానికి మాత్రం ఉపయోగపడదు. ఎందుకంటే సినిమాల్లో ఇంతకన్నా పెద్ద విలన్లని ఎక్కువ ఎమోషనల్తో మనం చూసిన రోజులు ఉన్నాయి. అవును. సో అది కొంత వాస్తవికతకు దగ్గరగా ఉండాలి. వాస్తవికతని మరీ నువ్వు అవాస్తవిక రూపంలో తీసుకువెళ్తే దాన్ని ప్రజలు కూడా హర్షించరు. అంటే ఇప్పుడు వాస్తవం అవాస్తవం ఈ రెండింటికి బియాండ్ వెళ్ళిపోయిన కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే ఏం లేరు, స్పందించాల్సిందే ఉంది. ఏముంది, మన అసెంబ్లీలో చూసాం కదా ఆయన అలాగే కళ్ళజోడు కింద దించి జగన్మోహన్ రెడ్డి క్రూరంగా, ఇవన్నీ చూసాం. నేనైతే చూసా, లైవ్లో చూసా. ఇవాళ ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఈయన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు.
ఆ 5 ఏళ్ల అసెంబ్లీలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిని ఎంత హీనంగా చూశారో ప్రత్యక్షం కవరేజ్కి వెళ్ళిన మాకు తెలుసు. అలాగని ఇది ఇప్పుడు ఈయన ఏదో ఆయన గౌరవంగా చూస్తున్నాడని అంటలే, ఈయన అలాగే చూస్తున్నాడు. ఆ చూసిన భాగంలో కొంత భాగాన్ని, అది 5 ఏళ్ల పాటు సినిమా తీసి చూపించలేడు కాబట్టి కొంత భాగాన్ని అట్లా చూపించాడు. దాన్ని కొంతమంది నమ్మొచ్చు, ఎందుకంటే నమ్మటమే ఉంది ఫ్యాక్ట్. అక్కడ మీరు అసెంబ్లీ రికార్డ్స్ మీరు వెరిఫై చేయండి. ఆ రికార్డ్స్ అసెంబ్లీ రికార్డ్స్ కాదు, నేను డైరెక్ట్గా మాడతా, మీరు జర్నలిస్ట్గానే ఉన్నారు. అసెంబ్లీ రికార్డ్స్ చూడండి. దేవినేని ఉమామహేశ్వరరావు గారిని నీటిపారుదల శాఖ మంత్రి ఒక ఆయన ఉండేవారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష నాయకుడు, ఆయన ప్రతిపక్ష నాయకుడిని సంబోధించే తీరు కూడా నేలక మడత పెట్టి, అది అందరికీ రాదు, ఆయన ఒక్కడికే వస్తుంది. బొంగురు గొంతు వేసుకుని ఏ జగన్ ఎన్నిసార్లు చూడలా. బోండా ఉమామహేశ్వరరావు గారిని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, ఆయన కూడా నీ సంగతి తేలుస్తా చూడలేదేండి. ఇవాళ వాళ్ళందరూ ధర్మరాజులు అయిపోయారా? వాళ్ళు ధర్మరాజులు కాదండి. ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాం తర్వాత వచ్చిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో రాజకీయాలని పూర్తిగా దిగజార్చేశారు రెండు పక్షాలు కలిపి. దాంట్లో అసలు తెలుగుదేశం కొంత హుందాగా ప్రవర్తించి ఉండాలి, ఎందుకంటే తెలుగుదేశం నాయకుడు, సీనియర్ వ్యక్తి, ఇటువంటివి జరగకుండా ఆ రోజు చూసుకొని ఉండాల్సింది. జగన్ చిన్నవాడు, రాజశేఖర్ రెడ్డి తరానికి సంబంధించిన తెలుగుదేశం అధినేత ఎవరైతే ఉన్నారో ఆయన కొంత ఆ హుందాతనాన్ని కాపాడి ఉండాలి. ఆయన కాపాడలేదు. కేసీఆర్ కూడా ఆ హుందాతనాన్ని ఇక్కడ తెలంగాణలో కాపాడలేదు. ఈ రోజు రేవంత్ రెడ్డి కేసీఆర్ని ఏకవచనంతో సంబోధిస్తున్నాడు, జగన్ ఏకవచనంతో 70 ఏళ్ల పెద్ద ఆయన్ని సంబోధిస్తున్నాడు అని అనుకుంటే ఆ హుందాతనాన్ని మనం ఏ రోజైతే మనం సరిదిద్దకుండా మన కింద వాళ్ళ చేత మనం దాన్ని అనిపించుకున్నామో ఈ రోజు దిగజారిపోయాయి. నువ్వు కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. నువ్వు ఫేస్ చేయకుండా ఆ రోజు నువ్వు అడ్డుకట్ట వేస్తుంటే, అరే ఆ రోజు నేను ఆపాను, ఇవి వ్యక్తిగత దూషణలకి నేను తీసుకెళ్ళలేదు, లేదా ఇంకోటి నేను అలౌ చేయలేదు, ఎందుకంటే రాజకీయంగా నేను అనుభవజ్ఞుని కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు అని అనుకోని ఉంటే బాగుండేది. కానీ ఆ తరానికి సంబంధించి ఇక్కడ కేసీఆర్, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక విధంగా వదిలేశారు ఎమోషనల్గా. దాని పరిణామాలు ఈరోజు ఇంకాస్త దిగజారిపోయాయి. రైట్, ఒకసారి